అఖిలపక్షాలు ప్రజా సంఘాల సమావేశము శ్రీ ప్రభాకర్ భవన్లో నిర్వహించుకున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య చర్చ ఏంటంటే కోటగురులను పరిరక్షించాలని, వాటిని మరి ఎవరైతే ఆక్రమిస్తున్నారో వాళ్ళపైన మరి మనం ప్రజా పోరాటాలు తీసుకొని దాన్ని కాపాడవలసిన అవసరం అఖిలపక్షాలకు ప్రజా సంఘాలకు ఉందని తెలియజేసుకుంటాం. దాన్ని మేము కోరుతున్నాం ఏంటంటే, అక్కడ ఒక సైడేమో కూరల మార్కెట్కు, రెండవ సైడేమో మన మున్సిపల్ పార్కు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సాధన కోసం శనివారం నాడు అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించాలని, ఈ ధర్నాలో మరి అందరూ కూడా కోట్ల శ్రేయోభిలాసులు, కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని పార్టీలు, అట్లాగే ప్రజా సంఘాలు కూడా అటెండ్ అయ్యి విజయవంతం చేయాల్సిందిగా కోట్ల ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సిపిఐ కార్యాలయంలో కోట్ల వరి బొద్దు యొక్క రక్షణ కోసం అందరం ఇక్కడ అఖిలపక్షాల సమావేశమైనాం. దానిని రక్షణ చేసుకోవడం యువజన సంఘాలు ముంగట్టు వచ్చినప్పుడే ఈ రక్షణ అనేది కుదురుతుంది. కాబట్టి కొరట్ల పట్టణంలో యువజన సంఘాలన్నీ శనివారం రోజు 10 గంటలకు గడి గుర్తి వద్ద రావాలని కోరుతున్నాం. आज हम लोग पूरे पार्टी के और जितने भी संगम है वहाँ के तमाम लोग यहाँ पर मौजूद हुए और ये फैसला किए कि बहुत दिनों से हम लोग हुकूमत में भी मुतालबा कर रहे कि वहाँ जो गढ़ी के पास है वहाँ पर पार्क के लिए और जो तरकारी जो रोज़ बाजार बैठता है उनको जगह वहाँ पर दो बोले तो, लेकिन आज तक कोई भी वहाँ पर जितने भी ये क्या बोलते सो म्यूनसिपल के जितने भी लोग हैं, कोई भी ऑफिसर्स कोई भी आके वहाँ पर इंटरेस्ट नहीं ले रहे. उसकी वजह से आज हम लोग सब मिलकर एक डिसीजन करें कि सैटरडे हफ्ते के दिन वहीं पर बैठकर हम लोग धरना देंगे. तो कोरटले की आवाम से हम ये अपील करते हैं कि ये आपकी प्रॉपर्टी है, ये तमाम गांव की प्रॉपर्टी है, इसको बचाना हमारा फर्ज है और हमारी जिम्मेदारी है. तो आप जितने भी है, जितने नौजवान हैं, यूथ के जितने भी बच्चे हैं या जितने भी पार्टियां हैं, सब पार्टियां सैटरडे के दिन वहां पर आइए. वहां पर आकर एक आवाज उठाएंगे ताकि ये हुकूमत को भी समझ में आए और यहाँ के जितने भी गवर्नमेंट के जितने भी ऑफिसर्स है उनको भी आवाज समझ में आए कि ये वाकई ये पब्लिक प्रॉपर्टी है, इसको हम कुछ ना कुछ लेके आएंगे. जब तक वो लोग कंडीशन हमारे लोग यहाँ पर पार्क और बाजार यहाँ पर नहीं देते तब तक हम धरना पे रहते बोल के हम लोग सब डिमांड करते हैं. కోరుట్ల సిపిఐ కార్యాలయంలో జరిగినటువంటి అఖిలపక్ష మరియు ప్రజా సంఘాల సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏమనగా, కోరుట్లలోని పురాతన కోట బురుజులు మరియు అక్కడ ఉన్నటువంటి కోనేరు ఏదైతే మెట్ల బావి ఉందో అవి మన కోరుట్లకు చారిత్రాత్మకమైనవి మరియు తలమానికమైనవి. అటువంటి కట్టడాలను ప్రభుత్వం మరియు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ వాటిని ఇంకా శిథిలావస్థకు చేరేలాగా చూస్తున్నారు. కాబట్టి వాటిని వ్యతిరేకిస్తూ మా ప్రజా సంఘాల మరియు అఖిలపక్షాల సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే, వాటి పరిరక్షణ కొరకు ఈ శనివారం ధర్నా నిర్వహిస్తూ వాటిని ప్రభుత్వం పూర్తిగా పునర్నిర్మించి అక్కడ మంచి ఒక ఏదైతే ఉద్యానవనం కానీ అలాగే అక్కడ జరుగుతున్నటువంటి కూరగాయల మార్కెట్కు ప్రత్యేక స్థలం కేటాయించి కబ్జాకు గురి కాకుండా చేయాల్సిందిగా మేము ప్రభుత్వానికి ఆదేశం ఇస్తున్నాం. శ్రీ ప్రభాకర్ భవన్లో అఖిలపక్ష ప్రజా సంఘాల వేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొరుట్ల పట్టణకు సంబంధించినటువంటి సమస్యల్లో భాగంగా గడిబుర్గుల స్థలంలో 3 ఎకరాల స్థలం, 21 గుంట స్థలము, ఆ గంట దాన్ని గ్రామకట్ట స్థలము, ఈ గడిబుర్గులది కోనేరు, ఆ స్థలం అంతా కూడా కబ్జాలకు గురి అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి వెంటనే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన కొరుట్ల ప్రజలపైన ఉన్నది. కాబట్టి అందరు కూడా యువకులు, విద్యార్థులు, మహిళా సంఘాలు, మరి కుల సంఘాలు అందరం కూడా మనం దీన్ని కాపాడుకొని ఈ కొరుట్లలో చారిత్రకంగా మరి ఏదైతే మనకు కూరగాయల మార్కెట్ ఇంకా చిల్డ్రన్ మార్కెట్ ఏర్పడేయాలని చెప్పి చాలాసార్లు మనం కోరడం జరిగింది. ఇది కంచె చేను వేసినట్టుగా అధికారులే లేకపోతే పాలకులే దీన్ని
కబ్జాలకు గురి చేసుకునే పరిస్థితి మరి దొంగచాటుగా తాగుతుంది. ఇది పరోక్ష దోపిడీగా తాగుతుంది. కాబట్టి దీని వెంటనే బయటకు మాకు తెలదాని కూడా అందరూ ముందుకు వస్తేనే మనకు అది జరుగుతుంది. కాబట్టి ఈ శనివారం రోజున జరిగేటువంటి ఆందోళన కార్యక్రమంలో భాగంగా 10 గంటలకు అందరూ కూడా అక్కడికి చేరుకొని గడిపల్లి స్థలానికి మా కూరగాయల మార్కెట్ చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడదాం. అందరం కలిసి కాపాడుకుందాం. అందరికీ అవసరమైనది, ఎవరి సొంతం కాదు. కానీ కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు గమనించి మరి తప్పకుండా రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం.